నా పేరు ధనలక్ష్మి, మా వారి పేరు చంద్రశేఖర్ రెడ్డి. మేము జొన్నపాడు అనే గ్రామంలో ఉంటాము. జేకేఆర్ గారి దగ్గరికి మా పరిస్థితి బాగోక వచ్చాము కలుద్దామని. వస్తే ఆయన చెప్పారు, ఇలా మీ వారికి భవిష్యత్తులో యాక్సిడెంట్ అవుతుంది, మీరు రుద్రాక్ష అవి వేసుకోవాలి చేయాలని చెప్పారు. మేము ఓన్లీ ఆయన పేరు కరెక్షన్ ఇచ్చారు, ఆ పేరు ఒక్కటి వరకు చేసి పూజ ఒక్కటి చేసేవాళ్ళము. రుద్రాక్ష అవి తీసుకోలేదు, శ్రద్ధ చూపించలేదు వాటి మీద. తర్వాత ఆయన చెప్పినట్లు కొన్ని రోజులకి యాక్సిడెంట్ అయింది. తర్వాత కంగారుగా వచ్చి అడిగితే దానికి సొల్యూషన్ రుద్రాక్షను రత్నం పెట్టుకోవాలని చెప్పారు. మేము తీసుకుని వెళ్ళిన తర్వాత ఆయనకి క్యూర్ అయింది. ఆయన క్యూర్ అయిన తర్వాత నాకు హెల్త్ బాగోకపోవడంతో నేను మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చి, నాకు ఇలా హెల్త్ బాగోట్లేదండి, కొంచెం చికాక్గా ఉంది ఫ్యామిలీలో అని చెప్తే ఆయన నాకు కూడా నా పేరు నా ధనలక్ష్మి అనే పేరులో నాకు కూడా కరెక్షన్ చేసి రుద్రాక్షను రత్నము ఇచ్చారు. దానివల్ల నాకు కూడా ఇప్పుడు హెల్త్ క్యూర్ అయిపోయింది. మేమిద్దరం ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం. మాకున్నటువంటి వ్యాపార ఇవన్నీ కూడా మాకు ఇప్పుడు బాగా సర్దుబాటు అని ఇవన్నీ జేకేఆర్ దయవల్లే జరిగింది. నమ శివాయ. శ్రీమాత్రే నమః. గ్రహరీత్యా మనకి వచ్చే సమస్యల్ని ఎదుర్కోవాలి అంటే గ్రహాలు ఎప్పుడూ కూడా అనుకూలంగా ఉండవు. అలాంటప్పుడు ప్రతి మనిషికి ఏదో ఒక సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి. అలా సమస్య వచ్చినప్పుడు మనం కుంగిపోతూ మనం అలా దేవుడి పైన భారం వేస్తూ ఉండకుండా మీరు ఇలాంటి చిన్న చిన్న క్రియలు చేస్తూ మానవ ప్రయత్నం చేస్తే తప్పకుండా మీకు గ్రహరీత్యా ఎటువంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటిని ఎదుర్కోవాలి. ధైర్యంతో ఎదుర్కోవాలి అంటే మానవ ప్రయత్నం మీరు చేస్తూ ప్రతిరోజు కూడా కుదిరితే, కుదరని వారు నెలకొక్కసారైనా వారానికి ఒక్కసారైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంకు వెళ్ళాలి. వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి. 11 ప్రదక్షిణలు చేయాలి. మీరు ఎంత కష్టపడినప్పటికీ కూడా దరిద్రం మిమ్మల్ని వెంటాడుతూ ఉంది అంటే గ్రహాలు అనుకూలత లేదు అని అర్థం కదా. మరి అటువంటి గ్రహాల యొక్క అనుకూలత కావాలి అంటే మనకి కాలపురుషుడైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎవరైతే చేస్తారో ఎటువంటి దరిద్రములు వెంటాడుతున్నప్పటికీ కూడా అవి వెంటనే తొలగిపోతాయి. ప్రతి మనిషికి కూడా కష్టాలు నష్టాలు ఎప్పుడూ ఉంటూ ఉంటాయి. అవి వేటి వల్ల వస్తాయి? గ్రహాలను అనుసరించి వస్తాయి. మరి అక్కడ గ్రహాల యొక్క అనుకూలత లేదు అనే కదా. మరి గ్రహాలని అనుకూలత కావాలి అంటే మీరు చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మీరు పాలతో చేసిన పరమన్నాన్ని, అంటే ఆవు పాలతో చేసిన పరమన్నాన్ని నైవేద్యం పెట్టి చక్కగా వారానికో నెలకో ఒక్కసారి స్వామివారిని దర్శించి స్వామివారి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి, కుదిరితే మీకు దగ్గరలో ఉన్న స్వయంభూ క్షేత్రాలు ఎక్కడున్నప్పటికీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలలో ఒక మంగళవారం రోజున కానీ ఆదివారం రోజున కానీ నిద్ర చేసి అక్కడ కుదిరితే స్వామివారి కళ్యాణాన్ని చేసే కొన్ని ప్రదేశాల్లో, అంటే మోపిదేవి క్షేత్రం కావచ్చు, ఇలా కొన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలు ఉన్నాయి కాబట్టి అక్కడ స్వామివారి కళ్యాణం చేయించండి. ఇలా గనక చేసిన ఎడల మీకు ఎప్పుడూ కటిక దారిద్ర్యంతో బాధపడేవారు కానీ, ఇబ్బందులు పడేవారు కానీ, గ్రహరీత్యా అనుకూలత లేక బాధపడేవారు అందరికీ కూడా సత్వరమే నివారణ దొరుకుతుంది. మీకు అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలిగి అక్కడి నుంచి మీకు ఆనందకరమైన జీవితం ప్రాప్తిస్తుంది. నమ్మకం ఉన్నవారు ఈ చిన్న క్రియ ఆచరించి మీ జీవితాల్లో ఆనందాలు రావాలని ఈ వీడియో ద్వారా మీకు తెలియచేస్తూ ఉన్నాం. మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ భక్తి, మా జేకేఆర్ జెమ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.